చాలా బాగుంటుంది ఆడబెడ్ షీట్ బాదం కలర్ కదా. ఇదిగో హరి హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే Feb 14th వ్యాలంటైన్స్ డే వ్లాగ్ అండి. ఒక్క రోజులో ఇన్ని పనులు చేసామా అనిపించింది. ఫస్ట్ అయితే ఇక్కడ మదనపల్లిలో శారీస్ చాలా బాగుంటాయి అంటే వై నాట్ టు ఎక్స్ప్లోర్ అనేసి వచ్చాము. ఇవన్నీ ఫ్యాన్సీ శారీస్ అనుకుంటాను. డిజైన్స్ అండ్ కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి కానీ మెటీరియల్ అంత సాఫ్ట్గా అంటే ప్యూర్గా లేదనమాట. చిన్న చిన్న అకేషన్స్కి బాగానే ఉంటాయి, కాకపోతే ప్యూర్ సిల్క్ అన్నట్టు అనిపించలేదు. ఈ గ్రే అండ్ రెడ్ కాంబినేషన్ చాలా బాగుంది, కాకపోతే క్లాత్ కొంచెం రఫ్గా ఉంది, అంత కంఫర్టబుల్గా అనిపించదు అనుకుంటా, ఎక్కువసేపు వేసుకోలేము. అండ్ ఇది బాగుందనమాట. ఈ డిజైన్స్ పోచంపల్లి డిజైన్స్, ఎవర్ గ్రీన్ అంటారు కదా. ఈ సారీ చూడండి, కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా. అండ్ నాకు అన్నిట్లోకి ఈసారి ఇది తీసుకుందాం అనేసి అనుకున్నాను. అఫీషియల్గా ఉంది, డీసెంట్గా ఉంది. కలర్ కాంబినేషన్ కూడా రేర్గా ఉందన్నమాట. బ్రౌన్ అండ్ ఎల్లో, బ్రౌన్ విత్ లెమన్ ఎల్లో కాంబినేషన్. బ్లౌజ్ కూడా మంచిగా ఉంది. ఇలాంటి శారీస్ ఏంటంటే రఫ్ అండ్ టఫ్గా వాడచ్చు. కలర్ కూడా డార్క్ కలర్స్ కాబట్టి బాగుంటాయి. అంటే డైలీ వేర్ శారీస్ వేసుకునే వాళ్ళకి ఇలాంటివి బాగుంటాయి అన్నమాట. అండ్ ఇప్పుడైతే కొంచెం ప్యూర్ సిల్క్ అనమాట, ఉప్పాడ చూపించమన్నాము. ఒక 4-5 రేంజ్లో అవి చూస్తున్నాము. ఇక్కడున్న శారీస్ అన్నిటిలోకి ఇది నచ్చిందండి. మ్యాంగో ఎల్లో విత్ గ్రీన్ కాంబినేషన్. ఈ పళ్ళులో కూడా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వీణా వచ్చాయన్నమాట, అది ఇప్పుడు ట్రెండ్ కదా. అండ్ ఇది కూడా బాగుంది కలర్ కాంబినేషన్. కాకపోతే ఈ పింక్ అండ్ రెడ్ ఉంటాయి కదా, ఎక్కువ ఈ బ్లౌజెస్ నా దగ్గర పింక్ అండ్ రెడ్డే ఉన్నాయి. సో అది కాకుండా తీసుకోవాలి అనేసి అనుకున్నాను. ఈ గ్రే అండ్ గ్రీన్ కూడా పెద్దవాళ్ళకి బాగుంటుంది ఇది. అండ్ ఇవన్నీ పోచంపల్లి డిజైన్ శారీస్ అంటండి. పోచంపల్లి డిజైన్ అంటే ఎవర్ గ్రీన్, ఎప్పటికీ అది అవుట్ ఆఫ్ ట్రెండ్ అవ్వదంటారు కదా. సో ఇవి బాగానే ఉన్నాయి కానీ ఏమో నాకైతే అంత అట్రాక్టివ్గా అనిపించలేదు. అమ్మకి నచ్చాయి కానీ కాస్ట్ అంత పెట్టినట్లు అనిపించలేదన్నమాట. సో ఇంకా ఇక్కడైతే కొన్ని 3-4 శారీస్ పక్కన పెట్టేసి
నెక్స్ట్ షాప్కి వెళ్దాం అనుకున్నాము. అండ్ ఇక్కడైతే హనుమాన్ సిల్క్స్ అనేసి ఇందులో చూద్దామనేసి వెళ్ళాము. ఇక్కడ ఫ్యాన్సీ అంటున్నా 2000 నుంచి పైన ఇంకా 1500 అమ్మ ఎప్పటి నుండో లేత చిగురాకు పచ్చ శారీ కావాలి అని అడుగుతుందనమాట. సో లక్కీగా ఫస్ట్ శారీ వాళ్ళు అదే వేశారు అండ్ అదే సెలెక్ట్ చేసుకుంది, అంటే పక్కన పెట్టుకుంది. ఫైనలీ అదే ఫైనలైజ్ కూడా చేసుకుంది. కాకపోతే కాస్ట్ కొద్దిగా ఎక్కువ అనే ఆలోచిస్తుంది అనమాట. 4-6 అలా పడింది. అండ్ వాళ్ళ కోడలేమో పర్లేదు అత్త తీసుకో నా గిఫ్ట్గా ఈ శారీ అనేసరికి అమ్మ తీసేసుకుందనమాట. అండ్ నాకు కూడా అంతే, ఫస్ట్ టైం వచ్చాననేసి తనే పెడతాననింది. నాకు లాస్ట్ 2 సారీస్ కన్ఫ్యూజన్ అనమాట. ఫస్ట్ ఒకటి సెలెక్ట్ చేశాను అండ్ మళ్ళీ బిల్లింగ్ కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని రీప్లేస్ చేసుకున్నాను. చూడండి ఏ 2 సారీస్, అందులో నేను ఏది సెలెక్ట్ చేశాను. ఇందులో బోర్డర్స్ డిజైన్స్ చేంజ్ అవుతుంటాయి ఒక్కోసారి డిఫరెంట్ స్మూత్ గా సారీస్ కూడా స్మూత్ గా ఉంటుంది. వెరీ స్మూత్ 8000 ఇది అవునుకా. డిస్కౌంట్ కలర్స్ ఉన్నాయి అందులో, కలర్స్ 40 కలర్స్ ఉంటాయి. 40 కలర్స్ 40. ఈ శారీ చూడండి ఎంత బాగుందో కదా కలర్ కాంబినేషన్. నాకు ఇలా కొంచెం ఇప్పుడు పేస్టల్ కలర్స్ బాగా నచ్చుతున్నాయి అనమాట. అంటే శారీ మొత్తం కొంచెం లైట్ కలర్ వచ్చి బార్డర్ కొంచెం హైలైట్ అయ్యేలాగా ఉండాలి అనేసి ఇది బాగా అనిపించింది. కాకపోతే బెడ్షీట్ లాగా ఉందా అనుకున్నాము నేను మోనిక. అండ్ ఇది కూడా సింపుల్గా డీసెంట్గా ఉంది, బార్డర్ లేకుండా. ఇది ప్రింట్ కాదు, లోపల కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది. రామాగ్రి ఇది ప్లెయిన్ బ్లౌజే కదా. అవునుకా. బాటిల్ ఉండేది తీసుకో, బాగుంటుంది కదా. అండ్ ఈ శారీ చూడండి కాంబినేషన్ ఎంత బాగుందో కదా, స్కై బ్లూ కలర్ విత్ డార్క్ పీచ్ అనమాట పైనంతా. అండ్ పళ్ళు కూడా డైరెక్ట్గా చూస్తే చాలా బాగుంది డిజైన్. ఈ శారీ బార్డర్ నాకు బాగా నచ్చింది, కాపర్ గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్ అయ్యి వచ్చింది. మా ఇక్కడ ఉంది, బాగుందా? అది తీసుకురా. బాగుంది కదా, చాలా బాగుంటుంది. ఆడ బెడ్షీట్ బాదం కలర్ కదా, పక్క వేసి అది ఫోటో తీసి చెప్తా. తీసుకురా ఓపెన్ చేస్తా. ఫస్ట్ వచ్చేసి ఇక్కత్ అనమాట. అది చాలా ట్రెడిషనల్గా ఉంది అండ్ ఇది కొంచెం సింపుల్గా ఉంది అండ్ చిన్ని అకేషన్స్కి చాలా హైలైట్గా అనిపించింది. సింపుల్గా అండ్ ఎలిగెంట్గా ఉంటుంది అనిపించింది. సో ఈ రెండిట్లో కన్ఫ్యూజన్. ఫస్ట్ అయితే ఇక్కత్ శారీ ఫైనలైజ్ చేసుకొని బిల్లింగ్ దాకా వెళ్ళాము అండ్ ఫైనల్లీ మళ్ళీ ఇది రీప్లేస్ చేసుకున్నాము. ఆల్మోస్ట్ సేమ్ కాస్ట్ కాబట్టి వాళ్ళు ఇంకా ఏమనలేదు అనమాట. అండ్ ఇది మెటీరియల్ అయితే కుప్పడం అనమాట. కుప్పడంలో ఈ మోడల్ చాలా యూనిక్గా అనిపించింది. అండ్ థ్యాంక్ యూ దినేష్ అండ్ మోనికా ఫర్ దిస్ స్వీట్ శారీ. మీరు ఎప్పుడైనా శారీ షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక చిన్న టిప్ గుర్తుపెట్టుకోండి. శారీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న శారీ చాలా యూనిక్గా ఉండాలి. సేమ్ డిజైన్లో డిఫరెంట్ కలర్స్ ఆర్ సేమ్ ప్యాటర్న్లో డిఫరెంట్ ప్రైస్ రేంజెస్ లేకుండా ఉండేటట్టు చూసుకోండి. సో దట్ యూ విల్ బీ ఇన్ ఏ వన్ ఇన్ క్రౌడ్ లాగా ఉంటారు. అండ్ ఇక్కడ ఉయ్యాలలు కనిపిస్తున్నాయి కదా, ఆ వైట్ అండ్ ఎల్లో అలాంటి మోడల్లో ఉయ్యాలు తీసుకోవాలనేసి ఎప్పటి నుంచో డ్రీమ్ అనమాట. మంచిగా బాల్కనీలో గ్రాస్ మ్యాట్ వేసుకొని ఒక కార్నర్లో అలాంటి ఉయ్యాలు ఒకటి పెట్టుకొని అక్కడ కూర్చొని కాఫీ తాగుతూ అలా స్కైని చూస్తూ అలా ఒక సెటప్ చేసుకోవాలని ఎప్పటి నుంచో డ్రీమ్. చూద్దాం.
హ్యాపీ వ్యాలంటైన్స్ డే హరి. హ్యాపీ వ్యాలంటైన్స్ డే హరి. అండ్ ఇక్కడైతే వ్యాలంటైన్స్ డే కదా, సో రెస్టారెంట్ మొత్తం ప్రతి టేబుల్కి 2 రోజెస్ పెట్టారనమాట. చాలా బాగా అనిపించింది. మేము ఇంకా కొంచెం ఫోటోషూట్ తీసుకున్నాము ఈ రోజెస్ తోటి. అండ్ ఇవాళ ఎలాగో సండే కాబట్టి, అంటే నా ప్రీవియస్ వ్లాగ్ చూస్తుంటే అందులో మేము ఓన్లీ వెజ్ తిన్నాము. సో ఈసారి నాన్ వెజ్ ట్రై చేద్దాం అనుకున్నాము. అండ్ ఫైనల్లీ ఒక డిసప్పాయింట్మెంట్ అయితే ఇక్కడ కూడా జరిగింది, చూడండి మీరు. అండ్ సూప్తో స్టార్ట్ చేసి స్టార్టర్స్ వెళ్ళాము. అండ్ తర్వాత నెక్స్ట్ ఏం జరిగిందో మీరే చూడండి. రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్గా ఉండాలంటే ఎప్పుడైనా మనకు కావాల్సింది ట్రస్ట్ అనమాట. సో మనం ట్రస్ట్ కనుక మెయింటైన్ చేస్తే ఏ రిలేషన్షిప్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఆ ట్రస్ట్ అనేది ఎప్పుడు వస్తుందంటే, వీ షుడ్ నెవర్ లై టు అవర్ డియర్ వన్స్ అనమాట. మనం అనుకున్న వాళ్ళ దగ్గర మనం ఎప్పుడూ అబద్ధం ఆడకూడదు. కొంతమంది అంటూ ఉంటారు, నువ్వు బాధపడతావనేసి నేను అబద్ధం ఆడాను అనేసి. ఒకవేళ ఆ అబద్ధం బయటపడినప్పుడు అంతకంటే 10 times ఎక్కువ బాధ అనేది వస్తుంది అనేసి పాపం వాళ్ళకి తెలియదు అనమాట. సో రిలేషన్షిప్ ఎప్పుడైనా స్ట్రాంగ్గా ఉండాలంటే ట్రస్ట్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ ట్రస్ట్ ఉండాలి అంటే యూ షుడ్ నెవర్ లై టు యువర్ డియర్ వన్స్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఎలాగో ఈ వ్లాగ్ వ్యాలంటైన్స్ డేకి సంబంధించింది కాబట్టి, సో అంటే వ్యాలంటైన్స్ డే రోజు జరిగిన వ్లాగ్ కాబట్టి నేను ఈ చిన్ని విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. దిస్ ఈజ్ మై పర్స్పెక్టివ్ ఆఫ్ వ్యూ అనమాట. అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్స్. అండ్ ఇక్కడైతే లెమన్ చికెన్ ఎంత బాగుందంటే అంత బాగుంది. అలాగే ఈ తండూరి చికెన్ విత్ మయోనీస్ కూడా చాలా ఆసంగా అనిపించింది. And the best thing to maintain the relationships, according to my experience, is do little compromises. అంటే మన రిలేషన్షిప్ స్ట్రాంగ్గా మెయింటైన్ అవ్వడానికి there's nothing wrong to one step down to your partner. మీకు ఇష్టమైన వాళ్ళ దగ్గర మీరు కొంచెం తగ్గినా కూడా పర్లేదండి. ఒకవేళ మీ రిలేషన్షిప్ దాని ద్వారా స్ట్రాంగ్ అవుతుంది అనుకుంటే మీరు ఒక అడుగు వెనకడుగు వేసినా పర్లేదు. ఇక్కడ ఈగోస్ అనేవి కొంచెం పక్కన పెట్టాలి. అండ్ ఇందాక చెప్పాను కదా డిసప్పాయింట్మెంట్ ఉంది అనేసి. సో ప్రీవియస్ రెస్టారెంట్లో అయితే మాకు బిర్యానీ దొరకలేదు. వ్యాలంటైన్స్ డే కాబట్టి బిర్యానీస్ అన్నీ అయిపోయాయి. అసలు అక్కడికి వెళ్ళిందే మేము బిర్యానీ ట్రై చేయడానికి. అండ్ స్టార్టింగ్లోనే ఆర్డర్లో చెప్తుంటే వాళ్ళు, పర్లేదు మేడం, ఫస్ట్ మీరు స్టార్టర్స్ అండ్ సూప్స్ తీసుకోండి, దాని తర్వాత వీ విల్ టేక్ ద ఆర్డర్ ఆఫ్ బిర్యానీ అన్నారు. అండ్ మేము బిర్యానీ ఇచ్చే టైంకి సారీ మేడం బిర్యానీ ఈజ్ ఓవర్ అన్నారు. ఎందుకంటే వ్యాలంటైన్స్ డే కదా ఎక్కువ మంది వచ్చారు అనేసి. సో ఇదైతే ఇక్కడ జరిగిన డిసప్పాయింట్మెంట్ అనమాట. సో ఫైనల్లీ ఇంకొక రెస్టారెంట్కి వెళ్దామని, అప్పటికే టైం 3:30 అవుతుంది. అక్కడ కూడా ఉంటుందో ఉండదో అన్నట్టు వెళ్ళాము. అది రాజుగారి విందు సంథింగ్, బాగానే ఉంది అక్కడ కూడా. అంటే చల్లగా అయిపోయింది, లేట్ అయింది కదా, అంత హాట్గా అనిపించలేదు. బట్ ఎనీవేస్ పిల్లలైతే హ్యాపీ అనమాట. అండ్ దిస్ ఈస్ సెట్ టు బి ద ట్యాంక్ బండ్ ఆఫ్ మదన్పల్లి. అండ్ మేమైతే ఈవినింగ్ 5 o'clockకి ఉప్పెన మూవీకి టికెట్స్ బుక్ చేసుకున్నాము ప్రీవియస్ డే. కాకపోతే ఇప్పుడు టైం 4 అవుతుంది. ఇంకా 1 hour ఉంది కదా, ఈ 1 hourలో మళ్ళీ ఇంటికి వెళ్తే నేను మౌనిక మళ్ళీ మేకప్ మీద పడి మళ్ళీ డ్రెస్సింగ్స్ మీద పడతాము అనేసి ఇంకా హరి దినేష్ వీళ్ళని ఇంటికి తీసుకెళ్లకుండా ఇక్కడిక్కడే తిప్పేసుకొని 5 o'clock డైరెక్ట్గా మూవీకి వెళ్తే స్టార్టింగ్ నుండి మనం మూవీ చూడొచ్చు అనేసి
వెళ్తున్నాం అనమాట. పార్క్కి వెళ్దాం, పిల్లలు కొద్దిసేపు ఆడుకుంటారు అనుకున్నాము. కానీ ఐ మీన్ ఈ లాక్డౌన్లో పార్క్స్ అన్నీ మూసేశారు కదా. సో ఇప్పుడు సడన్గా ఓపెన్ చేసేసరికి ఏవో కొన్ని అంటే పాములు అలా ఉన్నాయి, వద్దులే అన్నారు. అందుకనేసి ఇంకా ఎలాగో బిర్యానీ తిన్నాం కదా, కొంచెం స్వీట్గా ఏమన్నా కూల్ అండ్ స్వీట్గా ఉండేది ఏదైనా రస్మలై అలా ఏమైనా తీసుకుందామని ఒక చిన్న బేకరీకి, అంటే చిన్నదేం కాదు, మదనపల్లిలో ఫేమస్ బేకరీ ఇది. అక్కడికి వెళ్ళేసి రస్మలై తినేసి వ్యాలంటైన్స్ డే స్పెషల్ పార్టీ చేసుకోవడానికి ఒక మంచి చాక్లెట్ తీసుకొని థియేటర్కి అయితే వచ్చేసాము. ఏ బొమ్మ వచ్చింది కిండర్ జాయ్లో చూడండి. థియేటర్ మొహం చూసి నాకు ఎన్ని రోజులు అయిందో. లాస్ట్ మూవీ అయితే అలా వైకుంఠపురంలో కర్నూలులో చూసాము, ఐనాక్స్ ఎక్కడో అనమాట. అండ్ చాలా రోజుల తర్వాత ఇలాంటి ఒక ట్రెడిషనల్ థియేటర్కి వచ్చాము అనిపించింది. చూడండి ఎంత బాగున్నాయి, టికెట్ కౌంటర్ ఇదంతా చూస్తుంటే అసలు చిన్నప్పుడు మేమైతే నేను, డాడీ, అమ్మ, దినేష్ నలుగురము ఒక బజాజ్ స్కూటర్ ఉండేది. నలుగురం 10th క్లాస్ వరకు అదే స్కూటర్ మీద నలుగురం వెళ్ళేవాళ్ళం. ప్రతి సండే మూవీ చూసేవాళ్ళం మేము. ఈవినింగ్ 5 o'clockకి వెళ్ళి ప్రతి సండే ఆఫ్టర్నూన్ లంచ్ బిర్యానీ, ఈవినింగ్ సినిమా అనమాట. ప్రతి సండే వెళ్ళేవాళ్ళము అప్ టు 10th క్లాస్. మళ్ళీ నేను ఇంటర్కి శ్రీ చైతన్య వెళ్ళిపోయిన తర్వాత నాకు తెలీదు. అండ్ ఇప్పుడు ఈ థియేటర్ చూస్తుంటే నాకు అప్పటి రోజులు గుర్తొస్తున్నాయి. మనకి ఇప్పుడు మల్టీప్లెక్స్ వచ్చాయి కదా, అండ్ ఇలాంటి ఒక ట్రెడిషనల్ హాల్ చూస్తుంటే నాకు చిన్నప్పటి డేస్ గుర్తొస్తున్నాయి. అండ్ ఉప్పెన మూవీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మీరు అందరూ అంటే ఇది ప్రూవ్ చేసేసుకుంది బ్లాక్ బస్టర్ అనేసి. బాగుంది. ఫైనల్లీ ఒక మంచి, చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా, ఒక మంచి మ్యూజికల్ మూవీ చూసానన్న ఫీలింగ్ అయితే వచ్చింది. నాకెప్పుడు లైఫ్లో నేను అనుకున్న దానికంటే ఫుల్ ఆపోజిట్గా జరిగేదండి. నా ఎంబీబీఎస్ తప్ప మిగిలినవన్నీ కూడా నేను ఒకటి అనుకుంటే నా లైఫ్లో ఇంకొకటి జరిగేది. అప్పుడు ఐ యూస్ టు బ్లేమ్ గాడ్ అనమాట. నాకు తెలియదు కదా, అప్పుడు చిన్న ఏజ్ అనో ఏమో మరి, నాకు దేవుడి మీద కోపం వచ్చేది. కానీ ఆఫ్టర్ ఆల్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఆఫ్టర్ ఐ గాట్ సమ్ ఏజ్ నాకు అర్థమైంది ఏంటంటే ఇట్స్ ఆల్ అవర్ ఫేట్. మనకి ఏం జరగాలని ఉంటుందో మనకి అది ముందే రాసి పెట్టి ఉంటుంది. వీ కాంట్ చేంజ్ అవర్ ఫేట్. కానీ మన చేతుల్లో ఏముంటుంది? How gracefully we can deal with the situation. Hanuman Anjana Sutara Kaladana Sarupi పిల్లలు ఉన్నారు కదా, మళ్ళీ రిస్క్ ఎందుకు అనేసి దినేష్ ఒక రో మొత్తం బుక్ చేసేసాడు అనమాట. సో టోటల్ అంటే ఇంకా 3 seats ఎక్కువే బుక్ చేశాడు. ఒకవేళ ఎక్కువ క్రౌడ్ ఉంటే మనకి కోవిడ్ కదా, కొంచెం ఫ్రీగా ఉంటుంది కూర్చోడానికని. అండ్ లక్కీగా ఇక్కడ ఎవరు కూడా అంటే ఎక్కువ మంది అయితే లేరు, కొంచెం ఫ్రీగానే ఉందన్నమాట. కొంచెం డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేశారు. అండ్ మౌంటైన్ డ్యూ తాగి ఎన్ని రోజులైందో ఎన్ని రోజులైందో అని చెప్తున్నా కదా, ఏమో మరి. అంటే ఆఫ్టర్ యాక్సిడెంట్ వల్ల నేను కొంచెం బెడ్ రెస్ట్, దాని తర్వాత కోవిడ్ 1 year పాటు నేను ఎక్కువ బయట తిరగలేదనమాట. నాకు ఇలా ఫస్ట్ టైం వెళ్తున్న ఫీల్ వస్తుంది. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. అండ్ వ్యాలంటైన్స్ డే కదా, మొత్తం అంతా బెలూన్స్ తోటి షాప్స్ అన్నీ కూడా మంచిగా డెకరేట్ చేశారు. అండ్ ఫైనల్లీ వీఆర్ గోయింగ్ టు హోమ్. నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మతో ఒక స్పెషల్ బాండింగ్ ఉందన్నమాట. అండ్ రీసెంట్లీ షీ ఎక్స్పైర్డ్ అండ్ ఇట్స్ అ గ్రేట్ లాస్ టు అస్. ఒకసారి అమ్మమ్మ పక్కన పాడుకున్నప్పుడు నాకు తను చెప్పింది, నేను ఎప్పుడు పీజీ అనేసి అంటూ ఉన్నా అనమాట. అంటే గీత్ అప్పుడు చిన్న బేబీ,
అప్పుడు ఒకసారి పడుకొని ఉన్నప్పుడు చెప్పిందనమాట, ఎందుకమ్మా ఇంత మంచి ఇద్దరు పిల్లలు, మంచి హస్బెండ్, నువ్వేమో ఇంకా చదవాలి చదవాలి అంటే చదవడం తప్పు కాదు అమ్మాయిలకి, కొంచెం అంటే మళ్ళీ చిన్న ఏజ్లో ఉన్న పిల్లలు పెద్ద అయిన తర్వాత అలాంటి ఒక గోల్డెన్ మెమరీస్ ఉండవు కదా. సో ఇంత మంచి పిల్లలు, ఇంత మంచి హస్బెండ్ ఉన్నారు, నువ్వు ఇప్పుడు పీజీ అనేసి బయట తిరిగే బదులు కొద్దిగా బ్రేక్ తీసుకోవచ్చు కదా. 2000 రూపీస్ శారీ కట్టుకునే బదులు 200 రూపీస్ శారీ కట్టుకో. నీ చుట్టూ నీకు ఇష్టమైన వాళ్ళు ఉంటే నీకు 2000 రూపీస్ శారీ కట్టుకున్నా, 200 రూపీస్ శారీ కట్టుకున్నా, ఐ మీన్ డబ్బులు అని కాదు, స్టేటస్ అవన్నీ కంటే కూడా మనకి ఇష్టమైన వాళ్ళు మన చుట్టూ మనకి ఇష్టమైన వాళ్ళని పెట్టుకుంటే వచ్చే హ్యాపీనెస్ మాటలో చెప్పలేమన్నమాట. ఇంత చిన్న ఏజ్లో పిల్లల్ని మనం వదిలేసి వెళ్ళడం కంటే వాళ్ళతో కొన్ని రోజులు బ్రేక్ తీసుకొని ఎంజాయ్ చేయొచ్చు కదా అని చెప్పి. నిజంగా పెద్దవాళ్ళు చెప్పినవి వాళ్ళు ఎంత ఎక్స్పీరియన్స్తో చెప్తారు కదా, మనకి ఆ ఏజ్లో వాళ్ళు చెప్పేవి అంతగా మనము సీరియస్ తీసుకోమన్నమాట. అండ్ ఫైనలీ నేనైతే పీజీ సీట్ తీసుకున్నాను, పీజీలో జాయిన్ అయ్యాను. అండ్ గీత్ని అమ్మ దగ్గర వదిలేసి వచ్చాను. అండ్ విదిన్ 1 వీక్ నాకు పీజీలో జాయిన్ అయిన ఆనందం కంటే కూడా గీత్ని మిస్ అవుతున్న బాధ ఎక్కువగా అనిపించింది. అప్పుడు మా అమ్మమ్మ మాటలు నాకు గుర్తొచ్చాయి అన్నమాట. రోజు నాకు చాలా నాకు ఆ హ్యాపీనెస్ కంటే ఈ సాడ్నెస్ ఎక్కువ అనిపించేది. అండ్ దేవుడు కూడా అది విన్నాడు ఏంటో నాకు తెలీదు, నా బాబు బాధ విన్నాడు, నా బాధ విన్నాడు. కానీ విదిన్ 3 months పోస్ట్ గ్రాడ్యుయేషన్ జాయిన్ అయిన 3 monthsలో నాకు కార్ యాక్సిడెంట్ అవ్వడము అండ్ కంప్లీట్గా 1 year బెడ్ రెస్ట్ ఉండడము. అప్పుడు గీతని తెచ్చుకొని అందరం, నాకు అప్పుడు కార్ యాక్సిడెంట్ అయ్యి ఫ్రాక్చర్ ఫీమర్ జరిగి నాకు ఆ పెయిన్ కంటే గీతతో ఉన్నానన్న హ్యాపీనెస్ ఎక్కువ ఉండేది. అండ్ కొంచెం నడుస్తున్నప్పుడు మళ్ళీ నేను పీజీ జాయిన్ అవ్వాలి అనేసి మళ్ళీ గీతని అమ్మ దగ్గరకు పెట్టేసి వచ్చాము. అండ్ అప్పుడు మళ్ళీ సాడ్నెస్ అనమాట. అండ్ మ్యాజిక్ అనుకోవాలో ఏంటో నాకు తెలీదు, అది ఫేట్ అనుకోవాలో, మళ్ళీ సెకండ్ టైం నాకు ఆ రాడ్ బెండ్ అయిపోయి అండ్ అగైన్ వి వెంట్ ఫర్ సెకండ్ సర్జరీ. అండ్ అగైన్ బెడ్ రెస్ట్. అండ్ గీత అయితే మా దగ్గరకు వచ్చారు. ఇప్పుడు మేము 4 కలిసి ఉంటున్నాము. అండ్ ఐ డిసైడెడ్ దట్ కొన్ని రోజులు కంప్లీట్గా బ్రేక్ తీసుకోవాలి విత్ ఫ్యామిలీ అనేసి.